మర్చిపోయి తిన్నా త్రాగినా ఏం కాదు, ఆ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎవరైతే కావాలనుకుని ఈరోజు ఉపవాసంలో ఉన్నామని కూడా ఎవరైతే దినంలో తింటారో త్రాగుతారో ఆ ఉపవాసం భంగం అవుతుంది. మర్చిపోయి తిన్నా తాగినా ఏం కాదు, ఆ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చని. మరి ఈ యొక్క ఉపవాసాలకి ఉదయం షహరీ అని, సాయంత్రం ఇఫ్తార్ అని 2 విషయాలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో కూడా మనం ఇంతకుముందే తెలుగు బుక్కారులో తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎతేకాఫ్, ఈ యొక్క రంజాన్ నెలలోనే ఎతేకాఫ్ అని ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. ఆ యొక్క ఎతేకాఫ్కి చాలా విలువ ఉంది. ఎతేకాఫ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క ఎతేకాఫ్ కేవలం మస్జిద్లోనే చేయాలి. ఆ యొక్క ఎతేకాఫ్ చేస్తే ఏంటి అనేది ఆ యొక్క విషయాలు కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? రంజాన్ నెల ప్రారంభం కాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, మరియు తలబిరుసు సైతానులకి సంకెళ్ళు వేయబడతాయి, సైతానులకు సంకెళ్ళు వేయబడతాయి అని మరియు ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని సహల్ బిన్ సాద్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి. దీంట్లో ఒక ద్వారం పేరు, ఒక ఎంట్రన్స్ పేరు రయ్యాన్. ఈ యొక్క రయ్యాన్ అనే ద్వారం ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు ఉపవాసాలు పెడతారో వారికి ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ద్వారమే, స్వర్గానికి ఏర్పరచబడిన ద్వారమే రయ్యాన్ అని. దీంట్లో కేవలం ఎవరైతే ఈ యొక్క బ్రతికి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఉపవాసాలు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ద్వారం ఈ యొక్క రయ్యాన్ అని. స్వర్గానికి 8 ద్వారాల్లో ఇది కూడా ఒక ద్వారం. అది ఉపవాసాల కోసం ఉన్నవారి కోసమే ప్రత్యేకంగా చేయబడిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహల్ బిన్ సాద్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫల అపేక్షతో రంజాన్ ఉపవాసాలు చేస్తారో, రంజాన్ ఉపవాసాలు పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు అని, మరియు అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫల అపేక్షతో రంజాన్లో ఖియామా అంటే తరావీ నమాజ్ ఎవరైతే చదువుతారో వారి యొక్క ఈ యొక్క కార్యం వల్ల వారి యొక్క పూర్వం చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని, మరియు అదేవిధంగా ఎవరైతే విశ్వాసంతో, చిత్తశుద్ధితో, ప్రతిఫలాపేక్షతో, అల్లాహ్ నుంచి ప్రతిఫలం పొందాలనే ప్రేక్షతో ఎవరైతే లైలతుల్ ఖదర్ అంటే ఈ యొక్క షెబే బరాత్, షెబే ఖదర్ అంటాం కదా, అది